జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ నాశనమైందని తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 5 ఏళ్లుగా 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడారని ఆయన మండిపడ్డారు. జగన్ రెడ్డి మాటలని అబద్ధాలు, చేసేవన్నీ అబద్ధం అంటూ ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ సభలో జగన్పై పెమ్మసాని ఎక్కుపెట్టిన విమర్శల బాణాలను ఒకసారి చూద్దాం. అమ్ముకున్నారు. అదే ఈరోజు పొద్దునుంచి అమరావతి ప్రాంతం, రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నాం. ఈ పర్యటించిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి, అబద్ధాలను మనం ఎత్తి చూపించుదామనే ప్రథమ ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేసాం. ఆయన ఏం చెప్పారు? మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు. ఆయన 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ప్రతిదీ ఫైలు భూతద్దంలో పెట్టి వెతికారు. ఎక్కడ 1 ఎకరం కూడా అవినీతి జరగలేదు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది స్పష్టం. ఎందుకంటే ఏవి నిరూపించలేకపోయారు. అదొక అబద్ధం. రెండోది, ఈ ప్రాంతంలో దాదాపుగా 139 సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికీ జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. అవి వచ్చుంటే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సో 10 లక్షల మంది పేద ప్రజలు పొట్టగొట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్గా ఒక సమర్థవంతమైన నాయకుడు గనక వాడుకొని ఉంటే ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తూ ఉంటే ఎంత వాల్యూస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. అలాంటి ఆస్తిని మొత్తాన్ని కూడా కేవలం ఉపయోగించుకోకుండా వదిలిపెట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో టిట్కో ఇళ్ళు 5,000 ఇళ్ళు కట్టారు. ఆ 5,000 ఇళ్ళు పేదలకు ఎవరికి వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళందరూ రెంట్ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కట్టినటువంటి కట్టడాలు. వాటిని పూర్తిగా వదిలేశారు. తర్వాత ఇక్కడ ఈ ఎంటైర్ రాజధాని ప్రాంతం డిజైన్ అనేది డాలస్ కంటే కూడా గొప్పగా డిజైన్ చేశారు. అమెరికా లాంటి
నగరాల కన్నా కూడా డాలస్ కానీ సింగపూర్ కానీ ఇవన్నీ 20-30 ఏళ్ల క్రితం డిజైన్ చేసినటువంటి నగరాలు. ఇప్పుడు లేటెస్ట్ గా అవన్నిటిని బేస్ లైన్ తీసుకొని వాటికంటే బెటర్ గా డిజైన్ చేసింది ఈ మహానగరం. ఇది కనుక కంప్లీట్ అయి ఉంటే దాని మీద ఒక అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అందులో మల్టిపుల్ జోన్స్ చేశారు. ఇప్పుడు R5 జోన్ లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా, అంటే దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా వాటిని చేశారు. అదే R3 జోన్లో 2500 ఎకరాలు పేదవారికి కిట్కో ఇళ్ళు ఎలా కట్టామో 2500 ఎకరాల్లో కొన్ని లక్షల హౌసింగ్ కట్టే విధంగా ప్లాన్ చేశారు. 2500 ఎకరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ R5 జోన్లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి ఏదైతే పెట్టామో ఈ ప్రాంతం అంతా డిస్ట్రాయ్ అవ్వాలని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి ల్యాండ్ పట్టాలని పేదవాళ్ళకని ఇస్తా ఉన్నారు. నీకు ఇక్కడ ఎంత పెద్ద ప్లేస్ ఉంది చుట్టుపక్కల, నువ్వు నిజంగా ఇవ్వదలుచుకుంటే ఒక ప్లాన్ గీస్తే ఆ ప్లాన్ ని నాశనం చేయాలి, అదొక ఉద్దేశం ఆయనకి. తర్వాత ఇవన్నీ ఇప్పుడు వస్తా ఉంటే చూసాం, కన్స్ట్రక్షన్స్ చూస్తా ఉన్నాం. 70 బిల్డింగ్లు కట్టారు. అవి కూడా కాంక్రీట్ వాల్స్ తోటి ఒక 20-30 ఫ్లోర్స్ అంతర్జాతీయ స్థాయిలో ఒక్కొక్క స్ట్రక్చర్ లో 150 నుంచి 200 ఇళ్ళు, అంటే దాదాపుగా 10,000 ఇళ్ళు 80% కంప్లీట్ అయిపోయినాయి. 80% కంప్లీట్ అయిన వాటిని పాడు పెట్టేశారు పూర్తిగా. ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో పనిచేస్తూ ఉంటే ఈ కన్స్ట్రక్షన్ అన్ని అవుతా ఉంటే దాదాపు 70,000 నుంచి 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సో చుట్టుపక్కల చదువుకున్న వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ ఉద్యోగాలు లేని పరిస్థితి. ఫైనల్గా ఇది అంబేద్కర్ స్మృతివనం. ఇది 125 ఎకరాలు, అంటే ఈ అమరావతి ప్రాంతంలో కూడా ఈ నిర్మించబోయేటువంటి మహానగరం, అంటే కొన్ని వేల సంవత్సరాలకు ఉండబోయేటువంటి మహానగరంలో అంబేద్కర్ గారి స్మృతివనం ఉండాలి. అంటే SC/STలు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళ ఆత్మాభిమానం నిరంతరం ఈ ప్రాంతంలో ఉట్టిపడే విధంగా, ఇది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకే కాదు అన్ని వర్గాల వారికి అని అక్కడికి వచ్చి ఆ పార్క్లో కానీ ఆ విధంగా చూసుకునే విధంగా ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని ఇవన్నీ కలిపి చేశారు, ప్లాన్ చేశారు. అందులో దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా చివరికి దాంట్లో కూడా రాజకీయం చేసేసి ఇక్కడి నుంచి తీసేసి వేరే దగ్గర పెట్టాలనుకున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో చూసిన ఈ డిస్ట్రక్షన్ చూస్తా ఉంటే 10,000 కోట్ల రూపాయల ఖర్చు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. ఈ 10,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నులు. సెంట్రల్ గవర్నమెంట్ 1,500 2,000 కోట్లు ఇచ్చింది. మిగిలిన 8,000 కోట్లు సొంతంగా ఈ ప్రాంతంలో తయారు చేసుకున్నటువంటి డబ్బు. ఈ డబ్బు అంతా కూడా ఈరోజు వేస్ట్ అయిపోయింది. చాలా వరకు రోడ్లు చూస్తే పిచ్చి ముక్కలు మలుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్లంతా తవ్వుకొని వెళ్ళిపోయారు. ఇవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా 4-5 ఎవరన్నా ఓట్లు వేసేవాళ్ళు ఉంటే ఇవన్నీ మేము విజువల్స్ చూపిస్తాం. ఇక్కడ వచ్చి చూస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్ అర్థం కాదు. అవన్నీ మీకు అందరికీ మేము ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూపిస్తాం. మీరు కూడా చూడండి. ఒక ఉన్మాదికి, ఒక ఉగ్రవాదికి, ఒక అరాచకవాదికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది సమాజం అనే దానికి ఇదంతా నిలువెత్తు నిదర్శనం. మేము వచ్చిన వెంటనే ఇవన్నిటిని మళ్ళీ రీబిల్డ్ చేస్తాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు, లోకేష్ గారు ఉన్నంత వరకు, నేను ఇక్కడ ఎంపీగా ఉన్నంత వరకు ఈ రాజధానిని అంగుళం కూడా ఎవరి వల్ల కాదు కదల్చడం. థ్యాంక్ యూ.